నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో ప్రార్థించుకొని లేఖనాల్లోనికి వెళ్దాము. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి రాత్రికాల సమయం అంతా అయా నీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు ప్రభువా. మాకు ఇచ్చినటువంటి సజీవత్వాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో అయా మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ కూడిక ప్రారంభం మొదలుకొని చివరి వరకు మీరు అధ్యక్షతలుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పాడుచున్నటువంటి పాటల విషయంలో అయితేనేమి, అయా ధ్యానిస్తున్నటువంటి లేఖనాల విషయంలో అయితేనేమి, అయా ఇదిగోనా తండ్రి సమస్తంలో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో అయా మీ లేఖనాలను ధ్యానించుకొని చూడంగా వివరించుటకు మేమే పాటి వారం ప్రభువా. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం, నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా మాట నాలుగు మీదకు రాక మునిపే అయా మీరు సమస్తం ఎరుగు ఉన్నారు కనుక మా ఆలోచనలు, మా తలంపులు అయా మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు ప్రభువా. వినగలిగే చెవుల్ని, గ్రహించగలిగే మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ లేఖనాలను అయా ఇదిగో నా తండ్రి మేము వివరించుకొని చూడంగా మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ వివరించగలిగేటువంటి జ్ఞానంతో అయా నన్ను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను నేను సరి చేసుకోకు అయా నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ కృపలో బలపరిచి మీరే మహిమ పొందుకోమని అయా మరి ముఖ్యంగా నాయన తప్పులు ఉంటే దయతో క్షమించి అయా నీ యొక్క లేఖనాలతో నింపమని, నీ ఆలోచనలతో నింపమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ పాదానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే ఈ యొక్క లేఖన భాగాల్లో ఒక విషయాన్ని మాత్రం మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఆ విషయం ఏంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. 6వ వచనాన్ని 1 పేతురు 6వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ వచనాన్ని మనం గమనించవచ్చు. ఆయన ఒక సమయం వస్తుందంట, ఆ సమయం అందు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడంట. కానీ దేవుడు హెచ్చిస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాడు. ఆ విషయం మనం ఎంతోమంది జీవితాల్లో చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, ఎన్నో ఉదాహరణలు వింటూ ఉన్నాం. కానీ ఏదైనా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, తన దాకొస్తే కానీ ఏది తెలియదంట. కాబట్టి దానికి మంచి ఉదాహరణ తోమాను గమనిస్తే తోమా వింటున్నాడు, ఆయనతో తిరిగాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో సాక్ష్యాలు చూశాడు, ఎన్నో అద్భుత క్రియలు కంటితో చూశాడు. కానీ దేవుడు చనిపోయి తిరిగి బ్రతికొచ్చాడంటే నమ్మలేదు. దేవుని సంగమా, ఆయనే ఈ ప్రపంచంలో అంటే మన ఇండియాలో చాలా ప్లేసెస్ని తిరిగినటువంటి వ్యక్తి కనుక ఆయనలో ఉన్నదే మనకు వచ్చిందేమో అని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. కాబట్టి మన దాకా వస్తే కానీ మనం నమ్మం, మన దాకా వస్తే కానీ మనం తెలుసుకోం. మన దాకా వస్తే ఏం చేస్తే హెచ్చింపబడతాం? ఊరకనే హెచ్చింపబడతామా? ఊరకనే మన గృహం ఒక అందమైనటువంటి గృహంగా తీర్చిదిద్దబడుతుందా? లేదు. ప్రియా దేవుని సంగమా, దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. అలాగనే దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనకు కూడా ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తూ ఉంటాము. నిలబడగలిగి దాన్ని ఎదిరించగలిగి దీన మనస్కులై మనం ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రిందే ఉండాలి. ప్రియా దేవుని సంగమా, అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. అప్పుడే మనము అన్ని విధాలుగా ఒక తలగా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనము లేవనెత్తబడతామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఏ విధంగా మనం హెచ్చింపబడతాం? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా
భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే మనం హెచ్చింపబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. మనం ఇలాంటి మాటలు అంటే చాలా ఇష్టపడతాం కదా. ఇవి మనకు రావాలి అంటే మనం ఏం చేయాలో దేవుడు చక్కగా ఈ యొక్క వచనంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం మొదటిగా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలంట. ప్రియ దేవుని సంగమా, ఎన్నోసార్లు మనము ఎన్నో ఉపన్యాసాలు వింటూ ఉన్నాం. ఎంతోమంది పాస్టర్స్ చెప్పేటువంటి విషయాలను మనం వింటూ ఉన్నాం. ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఎంతమందో విశ్వాసులు ఇచ్చేటువంటి నిగూఢమైనటువంటి సత్యాలను గమనిస్తూ ఉన్నాం. కానీ శ్రద్ధ పెడుతున్నావా? శ్రద్ధగా వింటున్నావా? అదే నేను మొదటే మీకు చెప్పా. శ్రద్ధ ఎప్పుడు వస్తుందంటే మన దాకా వస్తే వస్తుంది. అది బాధ అయినా కావచ్చు, సంతోషమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడు వస్తుంది శ్రద్ధ. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనకు వచ్చేటువంటి కష్టము అది మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తుంది మనలో. అదే నిజమైనటువంటి వాస్తవం, నేను అనుభవించినటువంటి సత్యం అన్నమాట అది. కాబట్టి దానిలో మనం ఏం చేస్తామంటే అన్నీ ఉన్నప్పుడు మనం గమనిస్తే అన్నీ మనకు ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా దేని గురించి కూడా. కాబట్టి నా ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితేనేమి, నేను వచ్చేటువంటి ఈ యొక్క పరిచర్యలు అయితేనేమి, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నీ ప్రార్థన బలమైంది, మేము కూడా దేవుణ్ణి నమ్ముకుంటాము అనేసి నాకు సాక్ష్యం మా టీచర్స్ చెప్పడం జరిగింది. ప్రియా దేవుని సంగమా, కాబట్టి మనం ఆ శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అధైర్యపడక ధైర్యంగా ముందుకు కొనసాగుతూ మన యొక్క ముఖంలో చిరునవ్వే వాళ్ళకి కనిపించాలి, మన బాధ వాళ్ళకి కనిపించకూడదు. కాబట్టి దేవుని బిడ్డల్లో ఉండవలసింది అదే అన్నమాట. కానీ లోపల మనం ఎంతో నలిగిపోతూ ఉండొచ్చు, ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ నాకు ఇచ్చినటువంటి సాక్ష్యం వాళ్ళు అదన్నమాట. ప్రియా దేవుని సంగమా, మనము మన జీవితాల్లో ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో, చాలా ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకు. ఆ 10 ఆజ్ఞల్లో కనీసం ఒక ఆజ్ఞ కూడా నేనైతే పాటించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానన్నమాట. ప్రియా దేవుని సంగమా, దేవుడు ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమంటూ ఉన్నాడు. అవును, అసాధ్యమే, వాటిని అనుసరించి నడుచుకోవడం అసాధ్యమే. కానీ మన జీవితంలో నేను వాటిని అనుసరించి నడుచుకోవాలా అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని ప్రయత్నిస్తూ ముందుకు పోవడమే మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే ఈ లోకంలో పుట్టినటువంటి మనం మనుషులం గనక మనుష్య ఆలోచన ఎంతో, మనం ఇక్కడే ఉంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. కనుక మనం వాటిని సంపూర్ణంగా ఆచరించలేకపోవచ్చు, వాటిని అనుసరించలేకపోవచ్చు. కానీ మన యొక్క జీవితంలో దేవుని యొక్క పాదాలు పట్టుకొని నేను వాటిని అనుసరించాలా, వాటిని నేను పొందుకోవాలా, నన్ను పొందుకునేటట్లు నన్ను నడిపించాయా అని మనం ఆయన పాదాలు పట్టుకొని అడుక్కుంటూ ముందుకు కొనసాగాలి. అదే నా జీవితంలో నేను చేస్తూ ఉండేటువంటి పని. కాబట్టి ఏదో ఒక రోజు ఆయన ఆజ్ఞలన్నిటిని మనం అనుసరించేటువంటి బిడ్డలుగా మనం మార్చబడతాం అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మనం కొద్దో గొప్ప ప్రయత్నంతో ముందుకు పోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాక్యం బోధిస్తున్నటువంటి నేను, వింటున్నటువంటి మీరు, మనమంతా కూడా ఈ యొక్క లోకంలో ఒక పాపంతో కూడుకున్నటువంటి మనుషులమే. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు వాటికి పరిమితం అవుతూ ఉంటాయి, వాటితో మిళితమై కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఆలోచనలతోనే ప్రియా దేవుని సంగమా, ఆలోచనలు వచ్చినప్పుడు మనం దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని క్షమించమని అడుగుతూ వాటిని మర్చిపోతూ ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 37వ అధ్యాయము గమనిద్దాం. కీర్తనలు 37 34వ వచనంలో దేవుడి లాగున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 37, 34 యెహోవా కొరకు కనిపెట్టు
37వ అధ్యాయము 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గమును అనుసరించి భూమియు స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఇక్కడ థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఒక వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రియా దేవుని సంగమా, యెహోవా కొరకు కనిపెట్టుకోవాలంట. అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలన్నా, ఆయన మాటను శ్రద్ధగా విని మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలంట. ప్రియ దేవుని సంగమా, మనం ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి మనం, నువ్వు దేవుడి కొరకు కనిపెట్టుకోమ్మా, నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్తే ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోరు. ప్రియ దేవుని సంగమా, ఎవరు కూడా ఒప్పుకోరు. ఆ బాధల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి అలా చెప్పామంటే, పోవమ్మా చాలు, కానీ నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, దేవుడే ఉంటే నన్ను రక్షించడా అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఎదురవుతాయి. ప్రియా దేవుని సంగమా, అనుభవపూర్వకంగా ఒక సాక్ష్యంతో మనం వారి దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా మన దగ్గరకు వాళ్ళే వస్తారేమో, ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన జీవితాల్లో మనం అలాగున తయారు కావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ముందుగా నన్ను నేను సరిచేర్చుకోవాలి, ముందుగా నన్ను నేను సరిదిద్దుకోవాలి, ముందుగా నా ఆలోచనలు మారాలి, నేను మారాలి అనేదే మన మైండ్లో ఉండాలి ఫస్ట్. మనం మారకుండా, మన ఆలోచనలు మారకుండా, మన తలంపులు మారకుండా ఇతరులను మార్చే ప్రయత్నం మనం కొంచెం కూడా చేయకూడదు, అంతే. ప్రియా దేవుని సంగమా, ఎంతోమంది ఉదాహరణలు, అసలు మనం ఎవరి దగ్గరికి ఉదాహరణ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బైబిలే మనకు ఉదాహరణ, దేవుడే మనకు ఉదాహరణ. ఎందుకంటే ఆయన ఏది కూడా చేయకుండా, అనుభవించకుండా మనకు బైబిల్లో ఒక్క వాక్యం కూడా రాయలేదు. ప్రియా దేవుని సంగమా, ఆయన మనుషుని యొక్క రూపం దాల్చి మన మధ్యలోకి వచ్చి మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించి ఆయన మన మధ్యలో నిలబడ్డాడు. ప్రియా దేవుని సంగమా, కంటికి కనబడ్డాడు, మనతో తిరిగాడు, మనతో తిన్నాడు, మన మన బాధలన్నీ ఆయన అనుభవించాడు. కాబట్టి మనం ఎవరి జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరమే లేదు, చక్కగా మంచి జ్ఞానంతో ఆలోచిస్తే. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఆయన తన జీవితాన్ని ఒక ఉదాహరణగా నీకు నాకు చూపించి మన మధ్యలో ఎంచి వెళ్ళి మన మధ్యలో ఇప్పుడు నివసిస్తూనే ఉన్నాడు. అప్పుడు కంటికి కనపడుతూ మన పితరులకి వారితో మాట్లాడుతూ వారిని చక్కగా నడిపించి ఈరోజు కంటికి కనబడకుండా బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, అటు రీతిగా మన జీవితాలను మనం మలుచుకోవాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అట్టి ధన్యత నీకు నాకు రావాలా, ఆ అనుభవం నీకు నాకు రావాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మనం హెచ్చింపబడతాం. కాబట్టి దాని వెనక ఎంత ఉంది, ఎంత నిరీక్షణ ఉంది, ఎంత వెయిటింగ్ ఉంది. మనం ఇప్పుడు 10 నిమిషాలే మనం బస్ కోసం వెయిట్ చేయలేము. ఏంది ఇంకా రాలా, ఏంది ఇంకా రాలా, మనసులో కలత, ఏంది మనం ఇంకా గమ్యాన్ని జారలేదు ఇంకా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియా దేవుని సంగమా, కానీ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, కొన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎన్నో బాధలు, ఇరుకులు, సమస్యలు మనల్ని పిండేస్తాయన్నమాట. ప్రియా దేవుని సంగమా, అందులో మనం నిలబడగలగాలి. అప్పుడు మనం విన్నవ్వాలా, అప్పుడే మనం ఆశీర్వదించబడతామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం పొందుకోవాలంటే అంత ఆషామాషి కాదు, హెచ్చింపబడాలంటే అంత ఆషామాషి కాదు. కాబట్టి దాని వెనక ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేంటి అంటే, నిన్ను నువ్వు మార్చుకోవాలా, నన్ను నేను మార్చుకోవాలా, నా ఆలోచనలు మార్చుకోవాలా, నా తలంపులు మార్చుకోవాలా, మనం సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మాలా, విశ్వసించాలా. కాబట్టి అది మనలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ యొక్క బ్లెస్సింగ్స్ని మనం పొందుకుంటాం. ప్రియా దేవుని సంగమా, ఆ విధంగా మనం పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలంటే. కాబట్టి మనం కనిపెట్టుకొని ఉంటున్నామా?
ఆయన మాట కొరకు కనిపెట్టుకుంటున్నావా? ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుంటున్నావా? ఎవరైనా మనల్ని ఒక్క మాట అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దానికి తగినట్టుగా 2, 3 మాటలు మనం మాట్లాడేస్తున్నాం. ప్రియా దేవుని సంగమా, అక్కడే అర్థమైపోతుంది. నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావా? నేను కనిపెట్టుకొని ఉంటున్నానా? లేదు. ప్రియా దేవుని సంగమా, దేవుడు మనతో అనేక రకాలుగా అనేక వాక్యాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనమే ఆచరించలేకపోతున్నాం. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం మనం. కాబట్టి అవన్నీ కూడా మన ఆలోచనలే, మన తలంపులే. కాబట్టి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనల్ని మనం నిందించుకోవాలి తప్ప దేవుణ్ణి నిందించేటువంటి అర్హత కానీ అట్టి హక్కు కానీ మనకు లేదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన, ఆ యొక్క తలంపు నాలో రావాలయ్యా అని చెప్పి మనము దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రియా దేవుని సంగమా, చెప్పడం చాలా ఈజీ, పాటించడమే చాలా కష్టం. ప్రియా దేవుని సంగమా, కాబట్టి ఎంతోమంది మనకు ఎన్నో చెప్పేస్తూ ఉంటారు. వారందరూ చెప్పినటువంటి విషయాలను మనం గమనిస్తే మనం పాటించలేము. కాబట్టి పాటించడం చాలా కష్టం, చెప్పడం చాలా ఈజీ. ఎన్నైనా మనం చెప్పేసేయచ్చు. కానీ అది మనం పాటించి ఇతరులకు కానీ చెప్పగలిగితే అప్పుడు మనం ధన్యులం. ప్రియా దేవుని సంగమా, అటు రీతిగా మన జీవితాలు మెరుగుపడాలని, అటు రీతిగా నా జీవితం ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని, ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చేతి క్రిందకు రావాలి అంటే మనల్ని మనం మార్చుకోవాలి. మన ఆలోచన, మన తలంపులు, ప్రతిదీ మార్పు రావాలంటే ముందుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన మాటను శ్రద్ధగా వినాలా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోగలిగినటువంటి జ్ఞానంతో మనం ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎన్నైనా చెప్పచ్చు, ఎన్ని మాటలైనా చెప్పచ్చు, కానీ మనం పాటించలేం. కాబట్టి పాటించగలిగేటువంటి తత్వంతో నువ్వు నేను నింపబడాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే నా జీవితంలో ఒక చిన్న ఉదాహరణ. ఈ ఉద్యోగానికి ముందు ఎంతోమంది, నేను అప్లై చేసేసిన తర్వాత ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తూ ఉన్నాడు రకరకాలుగా. అంటే నాకు తెలియకుండానే నేను మీకు హెల్ప్ చేశాను, అది చేసాం, ఇది చేసాం అని చెప్తూనే ఉన్నారు. నేను ఎవరు ఏది చెప్పినా నేను మాత్రం థ్యాంక్స్ అని చెప్తున్నాను. కానీ ఇది ఎంత దేవుని యొక్క సంకల్పం, ఇది అసలు అసాధ్యం. ఎంతోమంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఈ దీనికి ముందు మాకు సెప్టెంబర్లోనే మాకు ఆగస్టులోనే జరిగిపోయింది. ఆగస్టు 8, 9 తేదీల్లోనే మాకు వెరిఫికేషన్ జరిగిపోయాయి. నేను అసలు ఆ వెరిఫికేషన్ పోయి వచ్చిన తర్వాత సాక్ష్యం కూడా చెప్పేసా నాకు జాబ్ వచ్చేసిందని. కానీ అది నిజమైనటువంటి వెరిఫికేషన్ కాదు. మెరిట్ లిస్ట్ ఉంది, ఫైనల్ లిస్ట్ ఉంది, 2 లిస్టులు ఉన్నాయి. నాకు తెలియక దేవుడికి నేను ఆల్రెడీ సాక్ష్యం చెప్పేసిన తర్వాత భయం, ఎక్కడ దేవుని నామానికి నేను అవమానకరాన్ని తీసుకొని అని, అది దేవుని సంకల్పం. నా నోట్లోంచి వచ్చినటువంటి మాటలు కావయి. నాకంత ఆలోచన ఎట్లా వస్తుంది, ఎట్లా నమ్మాను నేను? ప్రియా దేవుని సంఘం, అవి నా మాటలు కాదని అప్పుడు నేను అనుకున్నా. సాక్ష్యం చెప్పేసిన తర్వాత ఎన్నో మాటలు, ఎంతో మంది అసలు నువ్వు తొందరపడుతున్నావు, ఎన్నో జరుగుతూ ఉంటాయి, వెరిఫికేషన్ తర్వాత కూడా చాలా మందికి జాబులు రావట్లే, అట్లాంటి రోజుల్లో మనం ఉన్నాము, కానీ నువ్వు అందరికి చెప్పేస్తున్నావు అని నన్ను అందరూ అంటూ ఉన్నారు. నాకు కూడా వాళ్ళు అన్నిన తర్వాత భయం వచ్చేస్తా ఉంది. నేనేమన్నా తప్పు చేశానా? నేను జాబ్ రాకపోతే పోయిన తర్వాత సంగతి, దేవుని యొక్క నామానికి ఎక్కడ నేను అవమానపరుస్తానని అదొక రకమైన భయం వచ్చేసింది. ఏం చేయాలి అసలు అర్థం కాని స్థితి. అప్పటి నుంచి తిరిగి మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు భయపడతానే ఉన్నా. మెరిట్ లిస్ట్ వచ్చింది. ఆ మెరిట్ లిస్ట్ రావడంలో మళ్ళీ ఏం జరిగిందంటే పోయిన వాళ్ళందరి పేర్లు వచ్చేసాయి. మళ్ళీ భయం వేసా, ఇదేంది అసలు మెరిట్ లిస్ట్ అన్నాడు, ప్రైమరీ లిస్ట్ అంటున్నాడు, మళ్ళీ అందరి పేర్లు వచ్చేసాయి. అందరి పేర్లు వస్తే మనకు వచ్చినట్లా జాబు కాదు కదా. అప్పుడు కూడా భయం వేసింది. అప్పుడు కూడా ఏం చెప్పారంటే చాలామంది,
ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళు వెళ్ళి ఈ సీట్లు కొనేస్తారు. ఇట్లా జరుగుతూ ఉంటాయి అవి ఇంటర్నల్లు. మళ్ళీ అదొక భయం పెట్టారు. ప్రియా దేవుని సంగమా, అప్పుడు కూడా నేను చాలామంది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండని చెప్పారు. అది చెప్పినప్పుడు నేను ఒకే మాట వాళ్ళతో చెప్పా, నా దగ్గర డబ్బు లేదు, అలాగే పలుకుబడి కూడా లేదు, ఏం లేదు, నేను ఒక చిత్తు పేపర్ని అంతే. దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే నాకెటు ఆల్రెడీ గురుకుల పాఠశాలలో జాబ్ ఇచ్చేస్తున్నాడు దేవుడు, అదే చాలు నాకు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు ఉంటాను, తర్వాత అయినా నేను బ్రతకగలను. ఎందుకంటే దేవుడు నాకు చదువు ఇచ్చాడు, కొద్దో గొప్ప జ్ఞానం ఇచ్చాడు, కాబట్టి నేను బ్రతకగలను అని చెప్పి వాళ్ళతో అంటున్నా. కానీ లోపల భయం. తోమా, నేను చెప్పేది ఏంది, నేను తోమా లాంటి దాన్నే. లోపల భయం అన్నమాట. ఆ భయంతోనే నేను గడిపా. చివరి రోజు ఇంక నా 2 డేస్కి ఇంక నాకు రిజల్ట్ ఫైనల్ లిస్ట్ వదిలేస్తాడు. ఇంక అప్పటి నుంచి మా ప్రస్తావనే లేదు. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు అసలు మా ప్రస్తావనే లేదన్నమాట. భయం పుడుతూనే ఉంది నాకేమో. కానీ ఇంకొక 2 డేస్లో ఫైనల్ లిస్ట్ ఒకేసారి అందరూ డిఎస్సి రాసిన వాళ్ళు అందరికీ వెరిఫికేషన్స్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అన్నారు. అప్పుడు నేనేం చేశానంటే కృతజ్ఞత కూడిక లాగా పెట్టుకున్నాను అన్నమాట. ఆ కూడిక ఎందుకు పెట్టుకున్నానంటే అందరి చేత ప్రార్థన చేపిద్దాము, ఆ మెరిట్ లిస్ట్లో నా పేరు ఉండాలి ఖచ్చితంగా అని. కానీ అద్భుతకరంగా దేవుడు ఏం చేశాడంటే 7కి ప్రేయర్ స్టార్ట్ కావద్ది, నాకు 6:30కే ఫోన్ వచ్చింది. ఏం వచ్చిందంటే అక్కడ ఈ ఎస్సీఆర్టీలో జాబ్ చేసేటువంటి ఒక సారు మాకు పరిచయం ఉన్నాడు. ఆ సారు వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు చేయకూడదంట, ఎందుకంటే వాళ్ళు ఆ లిస్టులో వాళ్ళు ఫైనల్ లిస్ట్ తయారు చేసే దాంట్లో వాళ్ళు ఉండరు. మేడం నేమ్ ఉంది, మేడంని భయపడొద్దని చెప్పండి అని చెప్పి దేవుడు వాళ్ళతో చెప్పించాడు. చూసారా ప్రియా దేవుని సంగమా, నేను తోమానన్న సంగతి దేవుడికి కూడా తెలుసు. నాకు అదే ఆశ్చర్యం. 7 గంటలకు ప్రార్థన అయితే 6:30కే ఫోన్ వచ్చిందన్నమాట. మేడం లిస్టులో నేమ్ ఉంది, ఆమెను భయపడొద్దని చెప్పండి, ఈ విషయం నేను చెప్పినట్టు కూడా మీరు అంత చెప్పొద్దు, మేము ఎవరికి కూడా కాల్ చేయకూడదు అని వాళ్ళు చెప్పారు. కానీ ఆ మేడం నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏందని అడిగితే ఈ విధంగా ప్రేయర్ పెట్టుకుంటున్నాను మేడం, ఆ ప్రేయర్ కోసం మేము రెడీ అవుతా ఉన్నామని చెప్పాను, మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పింది ఆమె. ఏం మేడం అప్పుడే కంగ్రాచులేషన్ చెప్తున్నారు, ఫైనల్ లిస్ట్ ఇంకా రాలేదంటే, తిక్కమొహమా ఫైనల్ లిస్ట్ వచ్చేదేంది, అసలు నీ నేమ్ ఫైనల్ లిస్ట్లోనే ఉందంట అని చెప్పింది ఆమె. అప్పుడు అసలు దుఃఖం, ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది నాకు. నేను ఎంత పిచ్చిదాన్ని, ఎంత అపనమ్మకస్తురాలు నేను అనుకొని బాధపడ్డాను. బాధపడి ఫాస్టర్ రాగానే సార్కి చెప్పాను నేను. అప్పుడు స్వరూపమ్మ నువ్వెందుకు ఆ విధంగా డౌట్ పడుతున్నావు, దేవుడు నీకు ఇచ్చేసాడు, నువ్వు మా చర్చిలో సాక్ష్యం చెప్పినప్పుడే మేము కూడా నమ్మేశాం, కాబట్టి దేవుడు నీకు ఇచ్చేసాడు, ఎందుకు నువ్వు అంటే, ఈ ప్రేయర్ పెట్టుకునిందే దానికి సార్, నేను అందరి దగ్గర ప్రార్థన చేపిద్దాము, అందరి దగ్గర దేవుణ్ణి పాదాలు పట్టించుకొని నా కొరకు ప్రార్థన చేయమని అడుగుదామని చెప్పేశాను నేను. కాబట్టి అటు రీతిగా దేవుడు నీకెందుకు ఇంత అపనమ్మకం, అవిశ్వాసం, నన్ను నమ్మవా అని అప్పుడు కూడా నన్ను దేవుడు గద్దించాడు. అటు రీతిగా దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు. కాబట్టి ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలో నాలో ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మన జీవితమే ఒక సాక్ష్యం అయిపోయింది. కాబట్టి ఎక్కడ నిలబడ్డా ఈ సాక్ష్యంతోనే అనేకులను మనము దేవుని వైపుకు నడిపించగలుగుతాం. కాబట్టి ఎక్కడ నిలబడ్డా, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చినా, వరికుంటపాడులోకి వచ్చినా కూడా అదే సాక్ష్యం. ఒక చిత్తు కాగితంతో ఒక మేడం ఉద్యోగం తెచ్చుకొని ఉంది. అది ఏ పోస్ట్ ఇచ్చాడో తెలుసా, హై గ్రేడ్ అన్నమాట, హై స్కూల్ సెక్షన్లో టీచర్గా ఇచ్చాడు దేవుడు. చూసారా దేవుని సంగమా, అటు రీతిగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆయన కొరకు కనిపెట్టుకోవాలని, ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రిందే మనం బ్రతకాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖనాలు మన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదింపబడి మనం ఎప్పుడు కూడా అలాగ ఉండాలని, ఇక నుంచి ఇంకా, ఇప్పటి వరకు ఒక లైఫ్ అయితే ఇప్పటి నుంచి ఇంకా ఆ లైఫ్ని మనం లీడ్ చేయాలి అంటే దేవుని యొక్క సహకారం లేనిదే లీడ్ చేయలేం. ఇప్పుడు ఉదయం 25 కిలోమీటర్లు, సాయంకాలం 25 కిలోమీటర్లు జర్నీ చేస్తా ఉన్నాను నేను. ప్రియా దేవుని సంగమా ప్రార్థించండి.
అసలు ఇప్పుడు ఇంకా బలపడాల, ఇప్పుడు ఇంకా ఆయన చేతి క్రిందకి ఇంకా వెళ్ళిపోవాల, ఇప్పుడు సంపూర్ణంగా దేవుని యొక్క పాదాల చెంతే ఉండాలి. ఇప్పుడు జాబ్ వచ్చిందనే గర్వంతో, జాబ్ వచ్చిందనేటువంటి అహంకారంతో ఉండక, ఇప్పుడు ఇంకా తగ్గింపు కలిగి, ఇంకా నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని ఆ బిడ్డల కొరకు ప్రయాసపడుతూ వాళ్ళని ప్రేరేపిస్తూ ముందుకు తీసుకెళ్లాలని. అక్కడంతా కూడా ఎస్టీ ఎస్సీ పిల్లలే ఉన్నారు, చాలా మార్పు రావాలి అక్కడ. కాబట్టి అది దేవుడు నా ద్వారా తీసుకొస్తాడని నేను నమ్ముతూ ముందుకు కొనసాగాలని నా కోసం ప్రార్థించండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించుకున్నాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ మా పరలోకపు గొప్ప తండ్రి, ఉన్నతమైన బలమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఉదయకాల సమయంలో తండ్రి నాయన మంచి మెలకువనిచ్చిన ప్రభువా నాయన, ఈ టీంలో చేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ఈ దినానికి నాయన మాకు ఏర్పాటు చేసిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, అయా మేము నాయన దీన మనసులైనా ఉండటానికి సహాయం దయచేయండి. అయా దీనులైన వారు ధన్యులని చెప్పి ఉన్నావు నా ప్రభువా, అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా మేము నా తండ్రి నాయన ఈ వాక్యాన్ని విని నా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డనైనా దీన మనసుతో నా ప్రభువా నిన్ను ప్రార్థించుకుని కృప దయచేయండి. అయా మమ్మల్ని మేము తగ్గించుకుని నా ప్రభువా నీ నామాన్ని కనపరిచే వారముగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నా ప్రభువా, మేమైతే నా ప్రభువా నాయన మా కొరకు మేము సాక్ష్యం చెప్పుకునేలాగన కాకుండా నా ప్రభువా ఎదుటివారు మా గురించి నాయన సాక్ష్యం చెప్పేలాగన మేము నాయన అయ్యా నడుచుకునే రీతిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. అయా చేరవచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయా ప్రతి బిడ్డ హృదయాల్లో నాయన అయా మీరు కదిలించండి ప్రభువా. నీకు వందనాలు. అయా ప్రతి బిడ్డ నా ప్రభువా దీన మనసు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడా. అయా ఇదిగో తండ్రి చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో వాక్యం చెప్పిన బిడ్డను కూడా నాయన నూరంతలుగా నాయన వర్ధిల్లింపజేయండి. దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాన్ని బలపరచమని అడుగుతున్నాను ప్రభువా. ఈసీవై టీం నడిపే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఇక నా ప్రార్థనలు ఏదైనా తప్పులుంటే క్షమించి, అడగరానిది ఏదైనా అడుగుంటే క్షమించండి. అయ్యా ఇదిగో తండ్రి నాయన, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని గణపరుచుకునే కృపా బాహుల్యాన్ని మాకు దయచేయమని కొద్ది విన్నపంలో మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసయ్య పుణ్య నామంలో బతిమలాడి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.